రెక్కాడితే గాని డొక్కాడిన బతుకులు ఇక్కడ రోషంలో బస్తీ. అంత గలీజ్ ఉంటున్నాయి, అంత వాటర్ మురికి కాలుతున్నారు, రోగాలు జ్వరాలు అన్ని వస్తున్నాయి మాకు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధి రోషన్ దౌడా బస్తీ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇదే ప్రాంతాన్ని బోడిగుట్టగా కూడా పిలుస్తారు. దీనిలో నివసించే వారంతా బలహీన వర్గాలకు చెందిన సామాన్యులు నివసిస్తున్నారు. దాదాపు ఈ ప్రాంతం సిటీ మధ్యలోనే ఉన్న ఇటు అభివృద్ధికి అటు సంక్షేమానికి నోచుకోలేని దీన వ్యవస్థలో ఉంది. ఈ బస్తీ పుట్టి దాదాపు 30 సంవత్సరాల పైనే అవుతోంది. కానీ త్రాగడానికి మంచినీళ్లతో పాటు ఇతర అన్ని అవసరాలకు కూడా మున్సిపల్ వాటర్ మీద వీరు ఆధారపడవలసి ఉంటుంది. వాటర్ ట్యాంకర్ నుంచి తీసుకువచ్చే నీళ్ల మీదే ఇక్కడ దాదాపు 600 గడపలపైనే ఉన్నాయి. అంటే సుమారు 4000 నుంచి 5000 మంది ఇంటికి 2 డ్రమ్ములు వాటర్ మీద ఆధారపడి బ్రతకాలి. అది వీరి దుస్థితి. దీనిపై ఇక్కడున్న నాయకులు ఈ బస్తీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల హామీలు అమలు కాకుండా పోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బస్తీ చినుకు పడితే చాలు చిందరవందరగా తయారవుతుంది. వర్షం నీళ్లతో పాటు డ్రైనేజీ వాటర్ కూడా ఇంట్లోకి రావడంతో ఇక్కడ ప్రజలు బాధలు వర్ణనాతీతం. కనీస సౌకర్యాలు కరువై స్థానికులు సతమవుతున్నారు. దీనికి తోడు ఈ ప్రాంతం డిఫెన్స్ ఏరియా కావడంతో పలు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్తీని ఇక్కడ నుంచి తరలిస్తామని డిఫెన్స్ కు సంబంధించిన అధికారులు గత 20-25 సంవత్సరాల నుండి చెబుతూనే ఉన్నారు. దాని మీకు పరిహారం ఇస్తామని అంటున్నారు. కానీ దానికి సంబంధించిన డబ్బు డిఫెన్స్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నదని దాదాపు 25 సంవత్సరాల నుండి స్థానిక ఎమ్మెల్యేతో పాటు డిఫెన్స్ అధికారులు కూడా అంటున్నారు. కానీ అది ఒక్క కొలిక్కి రావడం లేదు. ఇలా ఇటు ఒక పక్క అభివృద్ధికి మరో పక్క తరలింపుకి నోచుకోకుండా ఎన్నో సంవత్సరాల నుండి మధ్యస్థముగా ఈ బస్తీ ఉంది. అయితే ఇక్కడున్న ప్రజలు ఇప్పటిదాకా ఓపికతో అన్ని చూశామని, మా ఓపిక నశించిందని, ఇటు అభివృద్ధి అయినా అటు తరలింపైనా ఏదో ఒకటి చేయకపోతే మేమందరము మా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏ త్యాగాలు చేయడానికైనా సిద్ధమేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ బస్తీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అధిరథ మహారథ నాయకులు పట్టించుకొని ఇటు అభివృద్ధికైనా అటు తరలింపుకైనా మార్గం చూపి ఈ బస్తీని ప్రజలకు ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని బస్తీ ప్రజలతో పాటు A1 టీవీ కోరుకుంటుంది. రెక్కాడితే గాని డొక్కాడిన బతుకులు ఇక్కడ రోషంలో బస్తీ దగ్గర 3 దశలు అవుతుంది. అది ఎట్లా అంటే కనీసం డ్రైనేజీ పొంగి పొరడి వాళ్ళు ఇంట్లోకి వచ్చేసి తినడానికి తిండి కూడా వాళ్ళు జీర్ణించుకోలేక అనకూడదు. కానీ ఇక్కడ మనుషులన్న వారు బతుకుతున్నారా అనే ఒక క్వశ్చన్ అందరికి వస్తుంది. అది ఏంటో పూర్తి వివరాలు ఆ బస్తీకి సంబంధించిన లీడర్స్ అడిగి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ప్రజా సమస్యల వెలికితీత కోసం సమస్యల పరిష్కారం ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి A1 టీవీ యాజమాన్యానికి మరి రిపోర్టర్ శ్రీనివాస్ గారికి రోషన్ దౌడా కాలనీ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎల్బీ నగర్ పార్లమెంట్ లో ఈ రోజు రోషన్ దౌడా కాలనీలో 400 దశాబ్దాల నుంచి పూర్తిగా అట్టడుగు వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి హైదరాబాద్ మహానగరంలో ఇంత దారుణంగా ఈ రోజు మేము జీవనం కొనసాగిస్తున్నామంటే మరి ఎటుపోతుందో ప్రభుత్వాలు ఎటుపోతున్నాయో మాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజు ఈ ప్రాంతంలో 600 కుటుంబాల నివాసం 400 దశాబ్దాల నుంచి ఉంటున్నప్పటికీ ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన నోచుకోకపోవడం అత్యంత విచారకరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మరి రాజ్యాంగం ద్వారా
రాజ్యాంగ ప్రతిఫలాలు అనుభవిస్తున్నటువంటి మరి స్థానిక కార్పొరేటర్ బలహీన వర్గానికి చెందినటువంటి సుజాత నాయక్ గారు కూడా మరి ఇక్కడ ఎన్నికైన తర్వాత మేము చాలా సంతోషపడ్డాం. మా బలహీన వర్గానికి సంబంధించినటువంటి నాయకురాలు ఈ రోజు కార్పొరేటర్ ఇక్కడ అయింది, మా సమస్యను ఈ రోజు పరిష్కరిస్తుందని చెప్పి ఆశించాం. పలుమార్లు ఆమె కాలనీకి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చెప్పినాం, మరి ఇక్కడ వరకు రాలేదు. మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మీకు మరి ప్రజల సమస్యలు పట్టవా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వాటికి మీరు తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలి. ఈ రోజు ఈ ప్రాంతంలో ఇంతమంది జనజీవనం సుమారుగా 3000 మంది జనాలు ఇక్కడ నివాసం ఉంటుంటే, 600 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటుంటే ఈ రోజు కరెంట్ లేదు. కరెంట్ ఉన్నా కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం. నైట్ వస్తే కరెంట్ ఫ్యాన్లు తిరగవు, లైట్లు డిమ్ ఉంటాయి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మంచినీళ్ళు లేవు, అనేక రకాల సమస్యలతో ఇక్కడ అతలాకుతలమవుతున్నటువంటి జనాల మధ్యలో మీరు పట్టించుకోకుండా ఉంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. రేపు నుంచే మీ మీద యుద్ధం ప్రకటిస్తాం. సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు మీ ఆఫీసుల దగ్గర నిద్రాహారాలు మానేసి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సమస్య పరిష్కారానికి మీరు తక్షణమే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. మాకి డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి, మాకి పెద్ద సమస్య ఉంది. వర్షాలు వస్తే ఇల్లు లేక నీళ్ళు వస్తున్నాయి, మాకి పరిష్కారం చేయండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, జ్వరాలతోటి పడుతుర్రు, మేము ఎట్లా చేయాలా? ఇక్కడ మాకు రోగాలతోటి జ్వరాలతోని బాధపడుతున్నాము. అంతా గలీజ్ ఉంటున్నాయి, అంత వాటర్ మురికి కాలుతున్నాయి, రోగాలు జ్వరాలు అన్ని వస్తున్నాయి. మాకు 15 ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈ నీళ్ళు ఇక్కడనే, మంచినీళ్ళు ఇక్కడనే, మోరు ఇక్కడనే, పిల్లలు ఇక్కడనే, చిన్న చిన్న పిల్లలు బడికి కూడా చక్కగా ఊరు ఇక్కడనే నీళ్ళనే ఎక్కువ ఆడతారు. రోగాలు 15 ఒక్కసారి హాస్పిటల్కి పోతారు. ఎప్పుడు చూసినా కానీ పెద్దమాలు చెప్తే వాళ్ళు చెప్పండమ్మా వీళ్ళే చెప్పండి ప్రతి ఒక్కరు అంటారు, కానీ ఈ మోరు సమస్య మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. వచ్చిరు ఈ రాష్ట్ర ఇది అంట చూడు, రోషన్నాలు ఓట్లప్పుడే గుర్తుకొస్తుంది. ఈ బస్తీ ఓట్లు పోయినాయి అంటే మళ్ళీ ఒక్క మానవుడు వచ్చి చూసిపోడు, మమ్మల్ని ఎవరు కూడా పలకరించరు అసలు. ఈ బస్తీకి ఉన్నారా లేరా? వర్షం వస్తుంది, మేము నైట్ లో పండుకున్నాం అనుకో, మొత్తం వర్షం నీళ్ళని మా ఇంట్లోకి వచ్చేసాయి ఆటోమేటిక్ గా. మన బియ్యం నానిపోయినాయి, పప్పులు నానిపోయినాయి, బట్టలు నానిపోయినాయి. మమ్మల్ని ఎవరు మాత్రం పట్టించుకోలేరు. మన ఇంటింటికి పోయి ఒక్కొక్క కిలో బియ్యం తెచ్చుకొని తిన్నాము. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మావి. కనీసం ఈ మాటల ద్వారా వచ్చన్నా కొంచెం సాయం చేయండి మీరు, పెద్ద మనుషులు ఎవరైనా కానీ సరే. రోషన్ దౌలలా ఇక్కడ కింద కాలనీ, ఈ కాలనీలా మొత్తం నీళ్లు మోరి చిన్న చిన్న పిల్లలు ఏదో ఉండి లేక ఇంత వేసుకున్నారు, కట్టుకున్నారు. ఇక్కడ కట్టుకున్న తర్వాత అక్కడ గడ్డ ఉంది, గడ్డ మీద ఏ లేదు. ఇక్కడ కింద మాత్రము మంచిగా లేదు. మనం ఆఫీసర్లము అందరం పెద్ద మనుషులం అని అందరు వస్తాము, అందరు రాగానే అందరం చుట్టుకుంటాము. మిమ్మల్ని మీరు ఏదో గెలిచి బయట పడుతున్నారు, మమ్మల్ని మాత్రం ఏం చూస్తలేరని ఈ బస్సుల మీద కూడా పెద్ద మనుషుల మీద కూడా వీళ్ళంతా ఏకమై వస్తున్నారు. మరి దానికి మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మేము మీ దగ్గరకు వస్తే మేము పట్టించుకుంటలేరు. మేడం గెలిచింది, మేము అన్నిట్లకన్నీ మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఎవరిని చూసుకున్నా ఏం లేదు. పట్క ముడవ పట్క అన్నట్టు ఏదో ఉందిగా విన్నావా. ఇప్పుడు వచ్చి మాకు ఏదో ఒకటి చేయాలి, న్యాయం చేయాలి. ఈడ చిన్న పిల్లలు ఉన్నారు నీళ్ళలో. నిన్న నాతో ఒక పిల్ల కొట్టుకుపోయింది, అది చిన్న మోరికాడ పడిపోయింది, పట్టుకున్నాం. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఏం చేయాలి మరి? వీళ్ళు ఎట్లా బతుకుతారు? అంత బీద వాళ్ళ ఉన్నాం, వీడ కష్టం చేసుకొని బీద వాళ్ళ ఉన్నాం, కూలికి పోతున్నాం పొద్దున్న లేస్తే. ముఖ్యంగా చెప్పాలంటే దగ్గర 30 years పైన ఈ రోషన్ దోల ఏర్పడి ఉంది, కానీ అక్కడి నుంచే సమస్యలు. ఇక్కడ డిఫెన్స్ పక్కన ఉన్నది. ఇది ఎప్పుడు చూసినా డిఫెన్స్ నుంచి ఇక్కడ తరలిస్తామనేసి ఒక ప్రతిపాదన, రెండు ఇది అభివృద్ధికి ఏమో అటు ఇటు కాకుండా నోచుకుని ఉన్నది. ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు. లీడర్స్ వాళ్ళ వంతు యొక్క ఇక్కడ ఏ సమస్య ఉందో నాయకుల దగ్గర తీసుకెళ్తున్నారు, కానీ సమస్య అనేది పూర్తిగా అది కావట్లేదు. ఇప్పుడు అందుకే వాళ్ళు ఒకటి నిర్ణయించుకున్నారు, ఇది అటు ఆచి చూచి అడిగేయాలంట కదా, దేనికైనా రెడీ. ఇక్కడ బలవంతమైన సర్పము చలిచేమతో చిక్కి సాగులు సుమతే. ఇక్కడ బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నా కూడా ఎంతో తాచుభావమైన ఏదైనా సరే వాళ్ళు పట్టుకోలేదనుకో ఆ తాచుభావం కూడా చనిపోతుంది. వాళ్ళు చెప్పేది కరెక్ట్ గా ఇదే, డ్రైనేజీ వ్యవస్థ అన్నది కరెక్ట్ గా మాకు చేస్తే ఓకే, లేదంటే దేనికైనా రెడీ. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలంటే మొత్తం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అత్యున్నత మహారాజులు
రోషన్ దోరాన్ని ప్రాతినిధ్యం వస్తున్నారు. బీజేపీ తరఫున ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎవరు మన కాంగ్రెస్ చైర్మన్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్. వీళ్ళు తలుచుకుంటే కనీసం ఒక 1 month లో ఈ యొక్క రోషన్ దోర రూపురేఖను మారిపోవడం ఖాయం. కానీ మరి ఎందుకు పట్టించుకోవట్లేదు, దేనికి పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న రోషన్ దోర ప్రజలు బడుగు బలహీన వర్గాలు 99.9% రెక్కాడితే గాని డొక్కాడిన వాళ్ళు. కానీ చలిచేమలన్నీ పట్టుకుని పీకితే పెద్ద తాచువైనా సరే వస్తుంది. దానికి ఉదాహరణ చాలా ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఏమన్నారు, దేనికైనా రెడీ అంటారు. మా సమస్య కానీ డ్రైనేజ్ వ్యవస్థ వెంటనే పరిష్కరించకపోతే దేనికైనా సిద్ధమేననేసి ఇక్కడ ఉన్న లీడర్స్ తెలుసు ప్రజలు గగ్గులు వెళ్తున్నారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏమంటివి?